జై శ్రీరామ్ అందరికి. అయితే నిన్న మహా న్యూస్ ఛానల్ మీద అటాక్ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ యూత్ వింగ్ వాళ్ళు అటాక్ చేసినారు. అయితే ఈ ఛానల్ మీద ఎందుకు అటాక్ అయింది? వేరే ఛానల్స్ కూడా ఉంది కదా. నేను చూస్తున్నా, ఇది చాలా మటుకు థంబ్నెయిల్స్ పెడుతుంది. ఎట్లా అంటే ఒక వ్యక్తిని కించపరిచేటట్టు, అతని క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ముఖ్యంగా మహా న్యూస్ యాజమాన్యం, మీరు అంటున్నారు కదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఇదేనా, ఇట్లాంటివి చేసుడు అవసరమా, ఇట్లాంటివి అంటున్నారు కదా. ప్రతి ఒక్కరు ఖండిస్తారు, ఇట్లాంటి అటాక్లు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు ఖండిస్తారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? మీరు అనొచ్చు, నువ్వు ఒక ఇండిపెండెంట్ ఎంపీగా నించోబోతున్నావు, రేపు భజన చేస్తున్నావు ఏంది, ఇట్లాంటివి అనొచ్చు. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇది కరెక్ట్ కాదు. పాలిటిక్స్ లోపల ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ చూపియండి, నిరూపించండి. అంతేగాని ఒక వ్యక్తి మీద పడి, అంటే ఆయన చాలా క్యారెక్టర్ దెబ్బతీసేటట్టు, కించపరిచేటట్టు థంబ్నెయిల్స్ పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? మీరు బయటకు వచ్చి మొత్తుకుంటున్నారు కదా, మీ కార్ అద్దాలు వలిగినాయి, ఇంకా ఆఫీస్లోకి వచ్చి డిస్ట్రాయ్ చేసినారు, ఇంకా కొన్ని టేబుల్స్ అవన్నీ సిస్టమ్లు ఇవి పలగొట్టినారు, ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ మీద కోపం చేసినారు, ఇట్లాంటివి అంటున్నారు కదా. మళ్ళీ మీరు చేసింది ఏంది? వాళ్ళకు కూడా ఒక సహనం అనేది ఒకటి ఉంటుంది కదా. పోనీ వాళ్ళు పట్టించుకోకుండా కానీ ఫాలోవర్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, వాళ్ళు ఊకుంటారా? మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ని నేను ఇదే అడుగుతున్నా, మీరు పోస్ట్ చేసే ముందు ఆలోచించండి. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టే ముందు ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్రం లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మంది పిల్లలు చనిపోయినారు ఫుడ్ ఇన్ఫెక్షన్ తోని. రైతుల వడ్లను కొనలేదు టైంకి. ఇంకా రైతులకు సకాలం లోపల వాళ్లకు ఏవైతే పెట్టుబడి డబ్బు సాయం వస్తుందో అది వస్తుందా లేదా, ఇవి కవర్ చేయండి. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమేమి పెంట చేసినారో అది కూడా మీరు చూపియండి. వాళ్ళ అధికారంలో పడున్నప్పుడు వాళ్ళు ఏమేమి చేసినారో అందుకోసం వాళ్ళని ఓడగొట్టినారు, ప్రజలు ఓడగొట్టినారు. ఇంకా స్టూడెంట్స్ గ్రామానికి పోయి కాళ్ళు మొక్కి మరీ ఓడగొట్టినారు. ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ఏరియాలల్లా. దాని గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు. వీటి గురించి మాట్లాడండి. బస్తీలు ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. ఇల్లీగల్ కార్ఖానాల గురించి మాట్లాడండి. స్కూళ్ళ సదుపాయాల గురించి మాట్లాడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిజం ఎంతవరకు ఉంది దాని గురించి చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటా ఈరోజు కేటీఆర్ అయింది, రేపు ఇంకొక పార్టీ లోపల ఉందా, వాళ్ళ మీద మీరు చేయబోరా? ఆలోచించండి. దయచేసి ఇది మానుకోండి. ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇట్లా పిచ్చి మీ వ్యూస్ కోసం థంబ్నెయిల్స్, ఇంకా రాజకీయ నాయకులు చాలా మటుకు బజార్ మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. వీటితోని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మాట్లాడే ముందు ఆలోచించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? రాష్ట్రం ఒకటే చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుందా, దేని గురించి చేస్తారో రేపు దీని గురించి నేను క్లారిటీగా ఒక వీడియో చేసి పెడతా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.